హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో కూడా షేర్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఫాలో అవుతున్న కొన్ని హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని మీతో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా డేని ఇలా ఒక జ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా ఒక జ్యూస్ అనేది, అది కూడా ఎర్లీ మార్నింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునే ఫుడ్, టీ, కాఫీ లేదంటే ఎలాంటి ఫుడ్ అయినా మన బాడీ చక్కగా రిసీవ్ చేసుకుంటుంది. అందుకని ఇలా హెల్తీ ఫుడ్, అది కూడా మంచి జ్యూస్ ఇచ్చామంటే బాడీ డీటాక్సిఫై అవుతుంది. అలాగే మన స్కిన్కి, హెయిర్కి కూడా జ్యూసెస్ అనేవి చాలా చాలా మంచిది. మార్నింగ్ 7 o'clockకి ఇలా జ్యూస్ తీసుకుంటాను. ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అండి. ఆ టైంకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అండ్ ఆ తర్వాత నేను నిదానంగా నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే నేను ఇలా మొలకలు చేసి పెట్టుకుంటాను. ఈ వింటర్ సీజన్లో మొలకలు చాలా త్వరగా వస్తాయి. ఇలా ఒక చిల్లులో బాక్స్ ఉంటే చాలండి, మనం ఏవైనా అంటే ఏ పప్పులైనా ఇలా మొలకలు తెప్పించుకోవచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ పెసరపప్పు వాటర్లో 5 to 6 hours అలా సోక్ చేసి పెడతాను. ఆ తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలా ఈ బాక్స్లో వేస్తాను. అప్పుడప్పుడు కొంచెం వాటర్ వేసి తడుపుతూ ఉండాలి. ఓవర్ నైట్ ఉంచామంటే ఇలా చక్కగా మొలకలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇలా మొలకలు యూస్ చేస్తున్నాను. మొలకలు అనేవి మనకి మంచి ప్రోటీన్ ఇస్తుంది. సో డే అంతా చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి. ఇవి ఎక్కువగా తీసుకున్నా మనకి గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది స్టమక్లో. అందుకని జస్ట్ నేను ఒక 2 spoons తీసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి, బాదం అలాగే వాల్నట్స్ ముందు రోజు నైటే సోక్ చేసి పెడతాను. జస్ట్ ఒక 4 బాదం అలాగే 2 వాల్నట్స్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యేది సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే గుమ్మడి గింజలు, వాటర్ మిలన్ సీడ్స్. ఇవి మన వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. జస్ట్ కొన్ని కొన్ని వేసుకుంటున్నాను, ఎక్కువగా అంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అండి, హాఫ్ టీ స్పూన్. ఆ తర్వాత ఒక కప్ ఏదైనా ఫ్రూట్ అండి. సో బనానా తీసుకోవచ్చు, లేదంటే యాపిల్, మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో జస్ట్ ఒక 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని సో మన బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేయొచ్చు. చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత నా లంచ్ టైం వచ్చేసి 12:30 నుంచి 1 o'clock వరకు నేను నా లంచ్ చేసేస్తాను. సో నా లంచ్ కోసం వీక్లీ 2 days నేను రైస్ ఆపేస్తాను కంప్లీట్గా. అందుకని ఈరోజు నేను చపాతీ విత్ పన్నీర్ కుర్మా చేసుకుంటున్నాను. సో రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను పన్నీర్ కుర్మా చేస్తున్నాను. ఆనియన్స్, టమాటో ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్లో టమాటా అలాగే ఆనియన్ ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేయాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లోంచి పన్నీర్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, పన్నీర్ని ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ హీట్ చేసి సో పోపు దినుసులు, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ యాడ్ చేసి, ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వాటర్ కొద్దిగా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ యాడ్ చేసేసి సో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇవి బాయిల్ అవుతునేటప్పుడు మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి జస్ట్ ఒక 5 minutes పాటు కుక్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కుర్మా రెడీ అయిపోతుంది. చాలా చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి అలాగే రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, పన్నీర్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతకంటే టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే భలే ఇష్టం అనమాట. ఇందులో కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది పన్నీర్లో. సో ట్రై చేయండి ఒకసారి. అండ్ అలాగే ఇందులోకి కాంబినేషన్గా నేను పుల్కా చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా గోధుమ పిండి కలిపేసుకొని, ఆ తర్వాత ఇలా రోటీలాగా చేసుకొని
ఇలా పుల్కలాగా వేసేసుకుంటున్నాను. అండ్ ఈ పుల్కా చేసుకునే ప్యాన్ ఏదైతే ఉందో రీసెంట్గా తీసుకున్నాను. యాక్చువల్గా హోల్డర్ ఉంటుంది కదా, అది తీసుకోలేదు. అసలు నాకు ఐడియా రాలేదు అది తీసుకోవాలని చెప్పేసి. అండ్ ఇలా చేత్తో తిప్పడం చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవాలి. జస్ట్ ఒక 3 పుల్కాస్ అయితే చేసుకుంటున్నాను నా లంచ్ కోసం. లంచ్‌లోకి రైస్ తినే వాళ్ళకి ఈ పుల్కాలు అస్సలు సరిపోవు. బట్ హెల్తీగా ఉండాలి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం వీక్లీ 2 డేస్ మాత్రం తినండి. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే వెయిట్ కూడా చాలా త్వరగా తగ్గిపోతాము. సో 3 పుల్కాస్ విత్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇందులోకి ఒక ఫ్రూట్ అయితే పెట్టుకున్నాను. జామకాయ తీసుకున్నాను. ఇలా నా లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. ఈవినింగ్ ఒక కప్ టీ లేదా కాఫీ అయితే తీసుకుంటాను కంపల్సరీ. రైస్ తినకపోయినా ఫీల్ అవ్వను, కానీ టీ లేదా కాఫీ లేకుంటే మాత్రం చాలా ఫీల్ అవుతాను. ఈరోజైతే ఒక కప్ టీ తీసుకున్నాను. సో ఇలా నా ఈవినింగ్ అయిపోయింది. అండ్ డిన్నర్ కోసం నా డిన్నర్ని నేను 6:00కే స్టార్ట్ చేస్తాను. డిన్నర్కి కంప్లీట్గా ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఒక కప్ పప్పాయ, అలాగే ఒక కప్ యాపిల్ అనమాట. ఇవి చిన్నగా కట్ చేసుకొని నా డిన్నర్ చేసేసాను. దిస్ ఈజ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. థ్యాంక్ యూ.